అణుశక్తితో నడిచే మరియు అణుసామర్థ్యం గల బీరువెస్నిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రష్యా. రష్యా తన ప్రత్యేకమైన అణ్వాయుధ సామర్థ్యం గల బీరోవెస్నిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీనిని రష్యా దేశం యొక్క జాతీయ భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగా అభివర్ణించింది. రష్యా అణుశక్తితో నడిచే మరియు అణ్వాయుధ సామర్థ్యం గల బీరోవెస్నిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసింది. నాటో దీనిని ఎస్ఎస్సి X9 స్కైఫాల్ అని కూడా పిలుస్తారు. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐ భూషణ్ ఆర్ గవాయ్ తన వారసుడిగా ఎవరిని సిఫార్సు చేశారు? జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ను సిజేఐ భూషణ్ ఆర్ గవాయ్ తన వారసుడిగా సిఫార్సు చేశారు మరియు గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ కాంత్ ఫిబ్రవరి 9, 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అనగా దాదాపు 14 నెలల పదవీ కాలం ఉంటుంది. మే 2019లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన ఆయన హర్యానా నుండి అత్యున్నత న్యాయ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి అవుతారు. సైన్స్లో జీవితకాల విజయాలకు గాను విజ్ఞానరత్న అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారికి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025ను అక్టోబర్ 26, 2025న ప్రకటించారు. ఈ అవార్డ్స్లో విజ్ఞాన్ రత్న మరణానంతరం ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్ గాను, భౌతిక శాస్త్రానికి ఆయన చేసిన విశేష కృషికి గాను మరణానంతరం ఈ అవార్డు లభించింది. అదేవిధంగా విజ్ఞాన్ యువశాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వచ్చి యువ మరియు ఉద్భవిస్తున్న శాస్త్రవేత్తలకు ప్రదానం చేయబడింది. ఉదాహరణకు డాక్టర్ జగదీష్ గుప్తా కప్పుగంటికి అందజేశారు. వ్యవసాయ శాస్త్రంలో వారి అసాధారణ కృషికి గుర్తింపుగాను విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి లభించింది? సిఎస్ఐఆర్ అరోమా మిషన్ బృందానికి. విజ్ఞాన్ టీమ్ అవార్డు వచ్చేసి సిఎస్ఐఆర్ అరోమా మిషన్ బృందానికి. అనగా వీళ్ళు చేసిన వ్యవసాయ శాస్త్రంలో వారి అసాధారణ కృషికి గుర్తింపు లభించింది. అదేవిధంగా విజ్ఞాన్ శ్రీ అవార్డు గ్రహీతలు వచ్చి ఇది బహుళ విభాగాల్లో గుర్తింపు పొందింది. ఉదాహరణకు డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వ్యవసాయ శాస్త్రానికి గాను, డాక్టర్ యూసుఫ్ మొహమ్మద్ షేక్ అటామిక్ ఎనర్జీకి గాను, ప్రొఫెసర్ ప్రదీప్ తలప్పిల్ కెమిస్ట్రీకి గాను, ప్రొఫెసర్ అనిరుద్ధ బాలచంద్ర పండిట్ ఇంజనీరింగ్ సైన్సెస్ గాను, డాక్టర్ ఎస్ వెంకట్ మోహన్ పర్యావరణ శాస్త్రానికి గాను, ప్రొఫెసర్ మహాన్ ఎంజే గణితం మరియు కంప్యూటర్ సైన్స్కి గాను మరియు శ్రీ జేఎన్ అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతిక గాను అందజేశారు. యువ శాస్త్రవేత్తల కోసం భారతదేశం మరియు ఏ దేశం రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమాన్ని ప్రారంభించాయి? యునైటెడ్ కింగ్డమ్, యూకే. యువ శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస్ రామానుజన్ పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మద్దతిస్తుంది మరియు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారతదేశ పర్యటన తర్వాత దీనిని ప్రకటించబడింది. మజియా అమగ్లోబలి మరియు ఎవరు 2025 సకరోవ్ బహుమతిని అందుకున్నారు? ఆండ్రిజ్ పోక్జోబుట్.
మజియా అమగ్లోబిలి మరియు ఆండ్రిజ్ పోక్జోబట్లకు 2025 సంవత్సరానికి గాను సకారోవ్ బహుమతి లభించింది. ఇద్దరు తమ తమ దేశాల్లో జైలు శిక్ష అనుభవించిన జర్నలిస్టులు. అక్టోబర్ 2025లో యూరోపియన్ పార్లమెంటు బెలారస్కు చెందిన ఆండ్రిజ్ పోక్జోబట్టు మరియు జార్జియాకు చెందిన మజియా అమగ్లోబిలకు జైలు శిక్ష అనుభవిస్తున్న జర్నలిస్టులకు ఆగ్నేసియాలో ఫుట్బాల్ను ప్రోత్సహించడానికి ఫిఫా ఏ కొత్త ప్రాంతీయ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించింది. ఫిఫా ఆసియన్ కప్. ఆగ్నేసియాలో ఫుట్బాల్ను ప్రోత్సహించడానికి ఫిఫా ఆసియన్ కప్ అనే కొత్త ప్రాంతీయ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించింది. మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన 47వ ఆసియాన్ సమ్మిట్లో ఈ ప్రకటన చేశారు. ఈ ఇనిషియేటివ్ ఫిఫా మరియు ఆసియాన్ మధ్య పునరుద్ధరించబడిన అవగాహన ఒప్పందం నుండి వచ్చింది. హార్బింజర్ 2025 గ్లోబల్ హ్యాకథాన్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 4వ గ్లోబల్ హ్యాకథాన్ అయిన హార్బింజర్ 2025 ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రారంభించింది. టోకనైజ్డ్ కేవైసీ, ఆన్లైన్ సిబిడిసి కోసం టెక్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి మరియు వినూత్నమైన, సురక్షితమైన, అదేవిధంగా వినియోగదారు కేంద్రీకృత ఆర్థిక పరిష్కారాలను సృష్టించే లక్ష్యంతో బ్యాంకింగ్పై నమ్మకాన్ని పెంచడానికి పాల్గొనే వారిని ఆహ్వానించారు. రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23, 2025న ప్రారంభమైంది. పేద దేశాల నుండి ఎగుమతులను పెంచడానికి భారతదేశం యొక్క డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ పథకాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ గుర్తించింది? ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎగుమతులను పెంచడానికి భారతదేశం యొక్క డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ పథకాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఇటీవల ప్రశంసించింది. ఈ DFTP పథకం 2008లో ప్రారంభమైంది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఎగుమతులను వైవిధ్యపరచడం మరియు LDCల వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. డ్యూటీ ఫ్రీ యాక్సెస్ల నుండి ఉత్పత్తులను దిగుమతి సుంకాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. గేదె వీర్యం క్రయో ప్రిజర్వేషన్ కోసం క్రయోటిల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ మరియు ఫిజియాలజీ, బెంగళూరు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR కింద బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ శాస్త్రవేత్తలు ఈ క్రయోటిల్ను అభివృద్ధి చేశారు. క్రయోటిల్ అనగా గేదెలకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న గుడ్డు పచ్చసొన్న లేని వీర్య విస్తరణి. గేదె వీర్యం క్రయో ప్రిజర్వేషన్ కోసం భారతదేశంలో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి పరిష్కారం ఇది. ఇది 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది ఘనీభవనం మరియు కరిగించిన తర్వాత స్పెమ్ కదలిక మరియు సాధ్యతను మెరుగుపరుస్తుంది. ఫలదీకరణ విజయాన్ని పెంచుతుంది. ఏ మతానికి ప్రత్యేక జనాభా లెక్కల కోడ్ మంజూరు చేయడానికి హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది? బాతో మతం. రాబోయే జాతీయ జనాభా లెక్కల ముందు అస్సాంలోని బోడో సమాజం ఆచరించే బాతో మతానికి ప్రత్యేక కోడ్ మంజూరు చేయబడింది. జాతీయ స్థాయిలో దాని మతపరమైన గుర్తింపుకు ఇది మొదటిసారి గుర్తింపు. ఈ అధికారిక గుర్తింపు ఈశాన్య భారతదేశంలోని అత్యంత ప్రముఖ స్వదేశీ సమూహాల్లో ఒకటైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షించడం మరియు ప్రోత్సహించడం వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. డయాబెటిక్ పరిస్థితుల్లో సినాపిక్ ఆమ్లం గాయం మానడానికి వేగవంతం చేస్తుందని
ఏ సంస్థ కనుగొంది? నాగాలాండ్ విశ్వవిద్యాలయం. నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సినాపిక్ ఆమ్లం డయాబెటిక్ పరిస్థితుల్లో గాయాలను నయం చేయడాన్ని గణనీయంగా వేగవంతం చేస్తుందని కనుగొన్నారు. ఈ సినాపిక్ ఆమ్లం అనేది సినమిక్ ఆమ్లం నుండి తీసుకోబడిన సహజ ఫినోలిక్ ఆమ్లం. ఇది యాంటీ ఆక్సిడెంటు, యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది సుగంధ ద్రవ్యాలు, సిట్రస్ మరియు బెర్రీ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు నూనె గింజల పంటల్లో కనిపిస్తుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాదు రైల్వే స్టేషన్కి కొత్త పేరు ఏమిటి? ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్. మహారాష్ట్రలోని ఔరంగాబాదు రైల్వే స్టేషన్ అధికారికంగా ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చబడింది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. మహమ్మారి మరియు అత్యవసర పరిస్థితులకు భారతదేశ ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం మౌలిక సదుపాయాల మిషన్ పిఎం అభిమ్. మహమ్మారి మరియు అత్యవసర పరిస్థితులకు భారతదేశం యొక్క ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అక్టోబర్ 2021లో ప్రారంభించబడింది. ఈ పిఎం అభిమ్ అనేది కొన్ని కేంద్ర రంగ భాగాలతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకం మరియు 2021-22 నుండి 2025-26 వరకు 64,180 కోట్ల వ్యయంతో రూపొందించబడింది. ఈ పిఎం అభిమ్ ఐటీ ఎనేబుల్డ్ రియల్ టైమ్ డిసీజ్ సర్వైలెన్స్ నెట్వర్క్తో మహమ్మారి మరియు విపత్తు సంసిద్ధతను పెంచుతుంది. మిస్తీ ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యావరణం, అటవీ అండ్ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అనగా మిస్తీ పథకం కింద దాదాపు 22,560 హెక్టార్ల మడ అడవులను పునరుద్ధరించి సంరక్షించింది. తీర ప్రాంతాలు మరియు ఉప్పునీటి భూముల వెంట మడ అడవులను పెంచడం ఈ మిస్తీ యొక్క లక్ష్యం. దీనిని 2023లో పర్యావరణం, అటవీ అండ్ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది ప్రధానంగా సుందర్బన్స్ డెల్టా, హుగ్లీ నదీ ముఖద్వారం మరియు ఇతర తీర ప్రాంతాలపై దృష్టి పెడుతుంది. 11వ ప్రపంచ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లు 2025కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఈజిప్ట్. 11వ ప్రపంచ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 ఈజిప్ట్లోని కైరోలో అక్టోబర్ 11 నుంచి 18 వరకు జరిగింది. ఇది ఆఫ్రికాలో మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్షిప్లకు గుర్తుగా ఉంది. ఈ ఈవెంటు ఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్ సిటీలో జరిగింది. పారా పవర్ లిఫ్టింగ్లో అగ్రస్థానంలో ఉన్న దేశంగా చైనా తన మొత్తం 6వ మరియు వరుసగా 5వ టైటిల్ను గెలుచుకుంది. భారతదేశానికి చెందిన జాబీ మాథ్యూ 65 కిలోల లెజెండ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.